హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్యన్ టేల్స్ తెలుగు. హోప్ అందరూ సేఫ్గా అండ్ హ్యాపీగా ఉండుంటారు అనుకుంటున్నా. మా పెద్దమ్మ చేతి ఉసిరికాయ పచ్చడి చూపించేస్తా, వచ్చేయండి వీడియోలోకి చూసేద్దాం. ఇక్కడ మేము తీసుకుంది 1 kg ఉసిరికాయలు. వాటిని నీట్గా ఆయిల్లో ఫ్రై చేసేసి పెట్టేసుకుంటున్నాము. ఆయిల్లో ఫ్రై చేయడం అయిపోయిన తర్వాత ఉసిరికాయని స్పూన్తో ప్రెస్ చేస్తున్నా. అండ్ 1 kg ఉసిరికాయలకి 1 చాయ్ గ్లాస్ ఉప్పు అండ్ 1.5 చాయ్ గ్లాస్ కారము, ఆవాలు మెంతులు పౌడర్ 1 చాయ్ గ్లాస్. అండ్ ఇక్కడ ఉప్పుని మేము మిక్సీ పట్టి పెడుతున్నాం స్మూత్గా. ఆవాలు మెంతులు పౌడర్లో మా పెద్దమ్మ 1 స్పూన్ జీలకర్ర అండ్ పసుపు కూడా వేసింది. మనం రెడీ చేసి పెట్టుకున్న స్పైసెస్తో పాటు గార్లిక్ కూడా యాడ్ చేసేసి ఉసిరికాయ ముక్కలు యాడ్ చేసేయాలి. అవి మొత్తం నీట్గా కలిపి పెట్టుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. ఇది మిక్సీ పట్టిన సాల్ట్. కల్లుప్పు కూడా వేసేసుకోవచ్చు, డైరెక్ట్గా కరిగిపోతుంది. అండ్ చింతపండుని ఉడకబెట్టేసుకున్న తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్నాము. మిక్సీ పట్టిన చింతపండుని ఆయిల్లో వేసి గోలిస్తున్నాము. కొంచెము పసుపు కూడా యాడ్ చేస్తున్నాము ఇందులోనే. మేము తీసుకున్న కేజీ ఉసిరికాయలకి 200 grams చింతపండు యాడ్ చేసుకున్నాము. 150 grams to 200 grams మా టేస్ట్కి సరిపోతుంది అనిపించింది. ఇన్ కేస్ మీరు ఎవరైనా పులుపు ఎక్కువ తింటారు అంటే 250 grams వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. స్పైసెస్ అన్ని ముక్కలకు పట్టేలా నీట్గా కలిపి పెట్టేసుకోవాలి. అండ్ ఇందాక నేను ఉసిరికాయల్ని కూడా హోల్గా కాయ మొత్తం పెట్టించుకోలేదు పచ్చడి. ముక్కని స్మాష్ చేసా స్పూన్ తోటి. రీజన్, మేము ఒక కాయ మొత్తం ఎట్ ఎ టైం తినలేము, ఊరికే వేస్ట్ అయిపోతుంది. ఇట్లయితే ఉప్పు కారం కూడా నీట్గా పడుతుంది ముక్కకి అని చెప్పేసి అట్లా చేసుకున్నాము. మీకు ఇలా వద్దు అంటే డైరెక్ట్ కాయ మొత్తం అట్లే పెట్టించేసుకోవచ్చు. అండ్ ఇందాక ఉడకబెట్టి పెట్టిన చింతపండులోకి మన స్పైసెస్ అన్ని కలిపి పెట్టుకున్న ఉసిరికాయలను యాడ్ చేసిన తర్వాత తాలింపు పెట్టుకుంటున్నాము. తాలింపు దినుసులు కరివేపాకు అండ్ ఎండుమిరపకాయలు అవి ఆయిల్లో గోలిచ్చేసిన తర్వాత అవి చల్లారిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పచ్చళ్ళలోకి యాడ్ చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.